టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అను నన్ను ఎన్నుకున్నందుకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, యువ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీకి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎక్స్ కౌన్సిలర్ గురుదొండ రవి వనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎక్స్, అన్వర్ సాబ్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కౌన్సిలర్, శివన్న పాత శివకృష్ణమూర్తి ఎక్స్ కౌన్సిలర్, జూలూరి సుధాకర్ ఎక్స్ కౌన్సిలర్ 2 times, పంపరి శ్రీనివాస్ ఎక్స్ కౌన్సిలర్ మరియు మాచిరెడ్డి మండల పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్, సాయిబాబా పిడుగు ఎక్స్ కౌన్సిలర్ 4th వార్డ్. ఒకసారి ఏంటంటే మళ్ళీ అందరి పేర్లు రాసుకుంటే కూడా ఇక మనకు కన్ఫ్యూజ్ ఉండదు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ క్రీడా అధ్యక్షులు పిట్లరామ్. లోక్సభ పక్ష నేత అయినటువంటి శ్రీ యువనేత మా రాహుల్ గాంధీ గారికి మరియు శ్రీమతి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా ప్రియాంక గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి, మరియు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరియు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, మరియు కామారెడ్డి జిల్లా నేతలు శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారికి, మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, మదన్ మోహన్ రావు గారికి, లక్ష్మీకాంతరావు గారికి, మరియు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, నాకు తెలంగాణ రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ తరఫు నుంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ అందరి నేతలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పార్టీ నాకు ఏదైతే బాధ్యతలు అప్పజెప్పిందో ఖచ్చితంగా అన్ని బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తానని, ఈ నా యొక్క పదవిని కార్యకర్తల యొక్క కష్టం సుఖంలో పాల్పంచుకోవడానికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అన్నింటినీ కూడా వాటి యొక్క అనుచర మేరకే నేను ప్రవర్తిస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది. అదేవిధంగా పార్టీ నమ్ముకున్న వారికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తున్నానికి ఉదాహరణనే నేను. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు మొన్న జనరల్ ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి తరఫు నుంచి నేను పార్టీ కష్టకాలంలో పార్టీ వైపు ఉన్నాను. ఇప్పుడు నా యొక్క కష్టాన్ని గుర్తించి పార్టీ ఏదైతే నాకు బాధ్యతలు అప్పచెప్పిందో నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మేమందరం కూడా చాలా హర్షిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్. ఓకే, మీరేమైనా అడగాలంటే అడగండి. మీకు కామారెడ్డి లెవెల్ బాధ్యత ఉన్నాయి, ఇప్పుడు స్టేట్ లెవెల్ అదే వచ్చింది కదా, మరి రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మీ కష్టం అంటే కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి ఎలా ప్రచారం మీ వాళ్ళ బాధ్యత? ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యాలు కానీ, ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే ఆదేశిస్తుందో దాని ప్రకారమే ముందుకెళ్ళి సర్పంచ్లను కూడా అందరినీ కూడా మనము గెలిపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అటువంటిది ఏమీ ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద మర్రి చెట్లు వస్తుంటుంది, అందరం కూడా చెట్టు నిండే ఉంటాము.
అందరం కూడా పార్టీకి పనిచేయాల్సిందే. హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో నిర్ణయం మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాం. దాంట్లో ఎటువంటిది కూడా ఉండదు. ఎక్కడ భేదాలు కూడా ఉండయి. ఏదున్నా హైకమాండ్ యొక్క దృష్టికి తీసుకెళ్తాము. దాన్ని హైకమాండ్ కానీ పార్టీ పెద్దలు కానీ ఓన్లీ పార్టీ నిర్ణయం మేరకే పనిచేస్తాం.